వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్ ఈ సాటర్డే లోపల వస్తాయని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా పేపర్లో కూడా వేయడం జరిగింది. మీరంతా కూడా చూసుంటారు యాలకి. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రేషియో ఎంత ఉండొచ్చు, 1:100 అనేటువంటిది ఉండొచ్చు, ఉందని కూడా ప్రకటించారు మన ఏపీపీఎస్సీ గౌరవ సభ్యులు కూడా. అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ అప్రాక్సిమేట్లీ 18.5 దాకా ఉండవచ్చు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది 18.5 అనేటువంటిది ఇంతవరకు మనకు అఫీషియల్గా తెలియలేదు. అయితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం 18.5 అంటే ఇంతకంటే ఎక్కువ ఉండడానికి ఆస్కారం లేదు, కానీ తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా కూడా. అది ఎంత అనేటువంటిది రిజల్ట్ వస్తే మాత్రమే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్, అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా, రేపు అంటే 3వ తేదీ ఉదయం 10 గంటలకి మన అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్ థియేటర్ ఎదురుగా 3rd ఫ్లోర్లో క్లాసులు రన్ అవుతాయి. రన్ అయినటువంటి క్లాసులు లైవ్ స్ట్రీమింగ్లో కూడా మీరు ఇంటికాడ నుంచి వినొచ్చు. ఒకవేళ మీరు క్లాస్ వినలేకుండా ఉన్నా, అంటే ఎవరైనా ఆఫీసర్స్ వండుకొని ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా వచ్చిన తర్వాత మళ్ళీ చూడవచ్చు, అవే క్లాసులు ఉంటాయి. అప్డేషన్ ఈ రోజు దాకా జరిగినటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఆన్లైన్లో ఫీజు 70% దాకా డిస్కౌంట్ ఉంది, ఓన్లీ 1 డే. ఈరోజు చాలామంది కూడా మనల్ని అడిగినందువలన మనం కూడా కన్సిడర్ చేసి ఫీజును కూడా తగ్గించాం. ఒకసారి చూసి కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో మార్కెట్లో చాలామంది జోగిని దేవదాసులు వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వచ్చి కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి వ్యక్తులు రూపాయి పావలా ముక్కాలు రూపాయి అంటున్నారు. అనొచ్చు, సర్వీస్ కాదని అనొచ్చు, అనకూడదని మనం ఏం అంటం లేదు. కానీ ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అందరికి కూడా. కాకపోతే ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ అనుకోండి. మనం ఎన్ని సబ్జెక్టులు చెప్పినా ఏం కాదు, మనం ఎక్కడ జాయిన్ అయినా ఏం కాదు. ఇది ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఎగ్జామ్ మెయిన్స్ అనేటువంటిది. ఇప్పుడు 90,000 మందిలో నువ్వు ఒకడు ఉండడం అనేది పెద్ద విషయం కాదు, ఎక్కడైనా సాధించవచ్చు 90,000 మందిలో. ఇప్పుడు ఉన్నటువంటి 902 ఉద్యోగాల్లో కదా మనం ఉండాలి. ఇలాంటి సందర్భంలో ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని, ఆల్రెడీ ఆఫ్లైన్లో బోధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం జాయిన్ అయ్యగానే ఉన్నట్లయితే మనకు కొద్ది వరకు సక్సెస్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అసలు ఈ టీచింగ్తో సంబంధం లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏం సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో తెలియనటువంటి వ్యక్తులు మీకు ఒక టెస్ట్ పెట్టో లేదా టెస్ట్ సిరీస్ పెట్టో అదేదో మీకు తెలియనటువంటి ప్రశ్నలు అడిగి, అర్థమైందా, మేము డిఫికల్ట్గా తయారు చేస్తున్నాం, డిఫికల్ట్గా తయారు చేసి నువ్వేం తయారు చేసేది? ఏపీపీఎస్సీ వాడు కూడా తయారు చేస్తున్నాడు డిఫికల్ట్ కాదు. ఇక్కడ కావాల్సినటువంటి అంశం దృష్టిలో పెట్టుకోండి అందరూ కూడా. ప్రజెంట్ ట్రెండ్గా తగ్గట్టు ఏంది పదాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ దగ్గర సబ్జెక్ట్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది అని అనుకో, నీ దగ్గర ఉన్నటువంటి అవగాహనని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి, అదే సక్సెస్. సగం మందికి ఆ నాలెడ్జ్ ఉండటం లేదు. ఉదాహరణకి మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక ప్రశ్న అడిగాడు. సో మొత్తం 4 ఆప్షన్లు అడిగారు. అందులో ఒక ఆప్షన్ 1973లో కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలను ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ప్రాథమిక విధులను కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిందని ఒక మాట చెప్పారు. మనకు ఒకవేళ సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండిందనుకో, ఆ ఆప్షన్ తప్పు అని పెట్టచ్చు. ఎందువల్ల? వాస్తవంగా ప్రాథమిక విధులు భారత రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో లేవు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవచ్చు? 1973లో కేశవానంద భారత కేసు జరిగేటప్పుడు ప్రాథమిక విధులకి కేశవానంద భారత కేసుగా సంబంధం లేదు. ఇది ఎక్కడ వస్తుంది నీకు? ప్రాక్టీస్ టెస్ట్లో రాస్తే వస్తుందా? ఒత్త ట్రాష్, గుర్తుపెట్టుకో. సో అసలు మీరు రాసే ప్రాక్టీస్ టెస్ట్లు ఎవడు రాస్తున్నాడో తెలియదు, ఎవడు పేరు పెట్టుకుంటున్నాడో తెలియదు. ఏదో పెడుతున్నారు, మనం గొర్రెల లెవెల్లో రాస్తున్నాం వస్తున్నాం. సో జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ కరెక్ట్గా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. పేపర్ డిఫికల్ట్గా అడిగాడు, అడగని డిఫికల్ట్ అడిగితే ఊరికి ఇబ్బంది,
మనకేం ఇబ్బంది లేదు. ఎందువల్లనంటే అందరికీ డిఫికల్టే, మనకు కూడా డిఫికల్టే. కాకపోతే మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ మిగతా వాడితో పోలిస్తే ఎక్స్ట్రా ఉన్నప్పుడు 0.1 మార్కులు అయినా నీకు ఉద్యోగం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఈ మాట. పేపర్ డిఫికల్ట్గా అడుగుతున్నారు, ట్రెండ్ మార్చారు, వాడు ట్రెండ్ ఎట్టన మారవని ట్రెండ్ సెట్ చేయాల్సింది నువ్వు. నీ నాలెడ్జ్తో ట్రెండ్ సెట్ చేయాలి. టైం సరిపోవడం లేదు, టైం సరిపోదు. టైం ఎందుకు సరిపోతుంది? వాడు ఇచ్చే పేపర్కి ఒక్కొక్క క్వశ్చన్లో 4 ఆప్షన్లు ఇస్తుంటే. కాకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే నీకు నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటే కనీసం 1 మార్క్ అని ఎక్స్ట్రా పెడతావు నువ్వు. అదే ఆ 1 మార్క్ నీ లైఫ్ సెట్ చేసేది. సో దయచేసి దృష్టిలో పెట్టుకోండి. సో నేను ఏప్రిల్ 3వ తేదీతో స్టార్ట్ చేస్తే పాలిటీ కోర్సుని మే 3వ తేదీతో 100% కోర్సుని కంప్లీట్ చేయించి మీకు ఇస్తాను. మీకు క్లాసు చెప్పడంతో పాటు యూనిట్ వైజ్ టెస్టులు కూడా పాలిటీలో నేను పెడతాను. 20 గ్రాండ్ టెస్టులు కూడా పెట్టి పాలిటీలో మిమ్మల్ని వెల్ ఎక్స్పీరియన్స్డ్గా తయారు చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఇది నా హామీ అనుకోవచ్చు. అదేవిధంగా మన సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు సార్ గారు ఏపీ హిస్టరీ క్లాసులు చెప్పుతూ యూనిట్ వైజ్ టెస్టులు పెడుతూ గ్రాండ్ టెస్టులు, ఈ గ్రాండ్ టెస్టులు ఎన్ననేటువంటిది ఇంకా మనం డిసైడ్ కాలేదు. యూనిట్ వైజ్ టెస్టులు అయితే అన్ని పెట్టేస్తాం. పాలిటీ, ఏపీ హిస్టరీ, మిగతా సబ్జెక్టులు కూడా సారా వాళ్ళతో మాట్లాడి మీకు టెస్టులు పెట్టి మిమ్మల్ని మంచిగా తయారు చేసేటువంటి బాధ్యత మాది. దృష్టిలో పెట్టుకోండి అంశాన్ని. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచిగా ఉంటుంది. సో మీలో ఎవరైనా ఒకవేళ మేము జాయిన్ అవ్వాలి, మేము క్లాసులు వినాలంటే రేపు 3వ తేదీ 10 AM డెమోకు రాండి, లేదా ఆన్లైన్లో అయినా వినండి. రేపు 3వ తేదీ ఉదయం డెమో క్లాస్కి మటుకు అందరినీ కూడా అవకాశం అనేటువంటి దాన్ని ఇస్తాం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకొని ఒకసారి వినండి, మంచి ఫ్యాకల్టీ. సో పాలిటీ, ఏపీ హిస్టరీ ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన కాకతీయ అకాడమీ ఢీకొట్టేటువంటి సంస్థ మరొకటి ఉంటుందంటే నేను అందులో నమ్మకపోవచ్చు. సో అంత పటిష్టమైనటువంటి ఏపీ హిస్టరీ, పాలిటీ మన కాకతీయ అకాడమీ సొంతం. అది రేపు నుంచి మీరు చూడబోతున్నారు. మాతో బాగా కష్టపడేటువంటి వ్యక్తులు కావాలి, అది ఎకనామీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా అనేటువంటి ఉద్దేశంతో వాస్తవంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్ అసలుకి దీంట్లో సంస్థ నష్టపోయినా సరే ఒక మంచి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మంచి వ్యక్తులను తీసుకురావడం జరిగింది. ఎకనామీ ఆల్రెడీ మీరు వినుంటారు, భరత్ సార్ ఆల్రెడీ యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. సో సివిల్ సర్వీస్ చెప్తా ఉంటారు, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా చెప్తున్నారు. సార్ని ఎంతో బతుకులాడి మన సంస్థకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నారాయణ చైతన్యలు ఆల్రెడీ ఇప్పుడు సివిల్ సర్వీస్ వాళ్ళకి డీల్ చేస్తున్నటువంటి మురళీధర్ సార్ని కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఎకనామీ వెంకటేశ్వరరావు సార్ ఆల్రెడీ మీకు చాలా సంస్థలు కూడా పనిచేస్తున్నారు, అన్ని అకాడమీలో పనిచేస్తున్నారు, ఏసులో పనిచేస్తున్నారు, చాలా వెల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పనిచేస్తున్నారు. ఆయన ఏపీ ఎకనామీ చెప్పబోతున్నారు. మీకు టైం టేబుల్ ఒక రోజుకి కనీసంగా 8 గంటల పాటు టీచర్స్ 45 రోజుల లోపల సిలబస్ అయిపోయే విధంగా మేము ప్రణాళికలు రూపకల్పన చేసి మీకు అందిస్తాం. జాగ్రత్తగా వినియోగించుకోండి, మంచిగా సక్సెస్ సాధించండి. మార్కెట్లో అంతా కూడా ఎలా వచ్చి ఉన్నారంటే ముందుగానే ఈ విధంగా పీపీటీ తయారు చేసి పెన్ ఎత్తుకొని 1కి 4 సార్లు తిక్కి మీ నెత్తిని చేస్తున్నారు. అది ఎందుకు అవుతుంది? అది ఇప్పుడు రేషియో 1:100 నేనైనా చదివి చెప్తా, మీరైనా చదివి చెప్తారు. ఈ విధంగా రాసుకునే పని అయితే ఒక వ్యక్తి 100 సబ్జెక్టులు నేను చెప్పొచ్చు, అదేమన్నా పెద్ద విషయమే ఉందా? ఒకసారి మనకు తెలిస్తే ఒకసారి చదువుకుంటే పీపీటీ పెట్టుకొని పెన్ ఎత్తుకొని తిక్కుడే. ఆ తర్వాత దాన్ని మనం యూట్యూబ్లో చూస్తారు, నువ్వు దేవుడు సార్, నువ్వు భగవంతుడు సార్, నువ్వు కింగ్ సార్, నువ్వు సింహానం సార్. సింహానికి ఎట్టబుడతారు వీళ్ళు, నాకైతే అర్థం కాదు. సో ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి. మీరు రాండి, ఆఫ్లైన్లో క్లాసులు వినండి. క్లాసులు ఖాళీగా ఉన్నప్పుడు కూడా అక్కడే కూర్చొని చదువుకోండి. ఏసీ హాల్ రూమ్ ఉంటుంది. డిజిటల్ బోర్డ్ ద్వారా టీచింగ్ చేస్తూ మీకు మంచివి కూడా విజిబిలిటీ ఉండే విధంగా మనం సెట్ చేసాం. మంచిగా ఏసీ హాల్లో కూర్చొని చదువుకోవచ్చు. క్లాసులు ఖాళీగా ఉన్నప్పుడు అదే క్లాసులో కూర్చొని మీరు చదువుకోవచ్చు. అక్కడే మీకు మెంటర్షిప్ అనేటువంటిది కూడా దొరుకుతుంది. ఆల్రెడీ నేనున్నాను కాబట్టి, సార్ ఉన్నాడు కాబట్టి మీకు ఎకనామిక్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏమన్నా డౌట్లు వచ్చినా నా పరిధిలో కూడా నేను వాటిని పేపర్ డైలీ చదివి, సబ్జెక్ట్ చదివి మీకు చెప్పడానికి నేను అందుబాటులో ఉంటాను. కన్సర్న్ ఫ్యాకల్టీస్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్. సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే మన దగ్గర 3 ఉంటే 3 నిష్ణాతులు అని చెప్పాలి. వాస్తవంగా మీరు ఆలోచించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బుక్ రాసినటువంటి సత్యనారాయణ సార్ కావచ్చు,
భరత్ సత్తార్ సార్ కావచ్చు, అదే జగదీష్ సార్ కావచ్చు, వాళ్ళ రంగంలో వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళ యూనిట్లను స్ప్లిట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఒకసారి చూడండి. కరెక్ట్గా 45 days నుంచి 60 days లోపల మీకు సబ్జెక్ట్ చెప్పడంతో పాటు టెస్ట్ సిరీస్ నిర్వహించడంతో పాటు మిమ్మల్ని ఎగ్జామ్గా సంపూర్ణంగా సెట్ చేయడం జరుగుతుంది. ఇదే గవర్నమెంట్ గానే ఉంటే రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిస్తే జూలైలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ గానే గెలిస్తే ఈ ఎగ్జామ్ ఇంకొక నెల పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఈ సమయాన్ని మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. డైలీ పేపర్ మీరు చదవండి. ఇది నా నుంచి మీకు. మీరు ఎవరైనా ఒకవేళ మనతో మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా మన కాకతీయ అకాడమీ ఇన్స్టిట్యూషన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. సో మనతో మాట్లాడొచ్చు, మీ డౌట్లు కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మంచిగా మీకు కావాల్సినటువంటి కోర్స్, ఇండివిజువల్ కోర్సెస్ ఉంటాయి, ఫుల్ కోర్సు కూడా ఉంటాయి, మీరు తీసుకోండి మంచిగా. నెక్స్ట్ అదేవిధంగా సో ఏపీ హిస్టరీకి మన శ్రీనివాసులు సార్ రాసినటువంటి బుక్ను ఒకసారి తీసుకొని చదవండి మంచిగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏపీ హిస్టరీకి ఆ ఒక్క బుక్ చాలు. నెక్స్ట్ అదేవిధంగా పాలిటీకి మన క్లాస్ నోట్స్ అనేటువంటి దాన్ని తీసుకొని చదవండి. నేను ఎప్పటికప్పుడు ఆ నోట్స్ని అప్డేషన్ చేస్తానే ఉంటాను. ఎవరైతే నోట్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీకు అప్డేషన్ మెటీరియల్ డైలీ మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ సో వాటిని మెటీరియల్ కూడా ఇస్తూ ఉంటాను. వీడియోస్ మన వీడియోస్లో అంటే అప్డేషన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా కొత్తగా వచ్చేదాన్ని మన యూట్యూబ్లో కూడా ఉచితంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.